డియర్ కొలీగ్స్, ఈ మీటింగ్లో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఈ మధ్యకాలంలో మన కాలేజీలో జరిగిన అసాధారణ సంఘటనల గురించి. గోండాలు ప్రవేశించటం, దానికి గల కారణాలు. కమిషనర్ గారు చెప్పారు మన కాలేజీలోనే దీనికి సంబంధించిన వాళ్ళు 2-3 ఉన్నారని. వాళ్ళెవరో కనిపెట్టిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పారు. దీని మీద ప్రొఫెసర్స్గా మీ అభిప్రాయం తెలుసుకుందామనే నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు మన కాలేజీకి చదువు సంధ్యలతో పాటు సంస్కారం కూడా నేర్పుతుందనే పేరుండేది. మన క్యాంపస్ అంటే అందరికీ అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు మన కాలేజీలో పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గత 2 నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుల దృష్టిలో దోషులుగా నిలబడ్డ విద్యార్థులను మందలించకపోగా వాళ్ళని క్యాంపస్ గూండాలుగా తయారు చేసినటువంటి ఎడ్వర్డ్ లివింగ్స్టన్ పై చర్య తీసుకోవాలి. ఇది నా అభిప్రాయం. సార్, మీ ఇంటికొచ్చి గూండాలు మీ పిల్లల్ని కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ విద్యాలయం ఒక కుటుంబం అనేది నా అభిప్రాయం, నా అభిమతం కూడా. మాతా పిత గురు దైవం అనేది మనం నేర్చుకున్నాం, మన పిల్లలకు అదే నేర్పిస్తున్నాం. ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కాలేజీకి పంపిస్తుంది మనల్ని నమ్మి. అలాంటప్పుడు విద్యార్థులకేం కాకుండా చూసుకోవడం మన బాధ్యత కాదా? నా కాలేజీకొచ్చి నా పిల్లల మీద చెయ్యేస్తే చేతులు కట్టుకుని కూర్చొని చూడడం నాకు చేత కాదు. ఈ విషయంలో నేను చేసింది తప్పని ఎవరినైనా చెప్పమనండి. ఒక్క విద్యార్థి అనేది తప్పని చెప్తే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం మన కాలేజీ ఆవరణలో ఉన్న పరిస్థితులే. ఇక్కడ జరిగేవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రత్యేకించి హాస్టల్ ఏరియా. అక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు. రాత్రిళ్ళు కరెంట్ ఉండట్లేదు. ఆ చీకట్లో జరగకూడనివి ఎన్నో జరుగుతున్నాయి. గంజాయి లాంటి మత్తు పదార్థాలు లోపలికి వస్తున్నాయి. ప్లంబర్, గార్డనర్, వాచ్మెన్, ఎలక్ట్రీషియన్ వీళ్ళు అర్జెంటుగా కావాలి. ఈ ఫెసిలిటీస్ ఏం లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి. రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్లయింది. రిపోర్ట్ ఇస్తే సరిపోదు సార్, అమలు చెయ్యాలి. ఈ సంస్థలో ఉన్న సీనియర్ అధికారులంతా ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులే. వాళ్ళు తలుచుకుంటే జరగదంటూ ఏదీ లేదు. ప్రతి సంవత్సరం మన కాలేజ్ నుంచి అత్యుత్తమ విద్యార్థుల్ని పంపించడం మన డ్యూటీ. అదేం పెద్ద విషయం కాదు. మన చెప్పు చేతల్లో ఉండేటట్టు విద్యార్థుల్ని మనం మలుచుకోవాలి. ఇదేదో పెద్ద పోలీస్ కేసై మీ తలకు చుట్టుకుంటుందని మీరు తలలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పోలీస్ కేసు అయితే దానిలోంచి ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను సార్. గుడ్. క్యాంపస్లో జరిగిన గొడవలో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మీ మీద కేసు పెట్టారు. అంటే మారణాయుధాలతో కాలేజ్ క్యాంపస్కి వచ్చి అల్లరి చేసిన వాళ్ళ మీద ఏ కేసు ఉండదా సార్? దానికి పోలీసులు ఉన్నారు. అది మీరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళొక విద్యాలయం మీదకొచ్చి దాడి చేస్తుంటే అధ్యాపకుడిగా అది చూస్తూ ఊరుకోలేనుగా మేడం. ఇది జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. క్యాంపస్ లో గూండాలు వచ్చారని ఫోన్ చేస్తే అది పోలీసులు చూసుకుంటారు కదా. పోలీసులకేగా. ఇది భవానీ మేడంకి నేను ఫోన్ చేసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు. నేను క్రియేట్ చేసిందేం కాదు. వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఏసీపీ భవానీ. మేడం, నేను ఎడ్వర్డ్. మా క్యాంపస్ లోకి గూండాలు వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటేలా ఉంది. పోలీసుల సహాయం కావాలి. సారీ సార్, క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి. పోలీసులు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్. విన్నారుగా సార్, అనివార్యం అన్నది ఏసీపీ భవానీ మేడమే. క్యాంపస్ లోకి పోలీసులు వెళ్ళకూడదని సర్కార్ ఆర్డర్ వేసిందని చెప్పాను. హలో, మా చేతికి ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ క్షణమే లోపలేసి పారేస్తాను. ఏ లోపల సార్? అంతమంది గూండాల్ని కొట్టిపారేయడానికి నేనేం ఐరన్ మ్యాన్నో సూపర్ మ్యాన్నో కాదు. వాళ్ళందరినీ చిత్త కొట్టి పారేసింది మా కాలేజీ విద్యార్థులే సార్. దానికి కారణం మీరే కదా. అవును, నేనే. ఒకవేళ కావాలంటే వాళ్ళని లోపలేసి విచారించండి. నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ ఉంటే సరిపోదు. దీనంతటికీ కారణం తమరు క్యాంపస్ లో దాచిపెట్టిన క్రిమినల్సే కదా. ఎన్నాళ్ళు మీరు వాళ్ళని క్యాంపస్ లోంచి రాకుండా కాపాడుకుంటారు? ఎవరిని కాపాడుకుంటున్నారు సార్? నేను వాళ్ళని దాచిపెట్టలేదు సార్. ఇప్పుడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసింది కూడా రోషన్ వాళ్ళే. మిస్టర్ ఎడ్వర్డ్, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. I do respect women. Hope you mind your words. Masterpiece, I pay with ease to be mad at me. This my magnum opus. Vroom, vroom, like gasoline. I'm the master machine, so keep calm and focus. I'm the chosen one, I'm the chosen one. Effortless.